కెనడా విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్ నియమితులయ్యారు. భారత సంతతికి చెందిన అనిత గతంలో రక్షణ మంత్రిగా వ్యవహరించారు. తాజాగా విదేశీ వ్యవహారాల బాధ్యతలు అందుకున్న ఆమె భగవద్గీత చేత పట్టుకొని ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాన పదవికి రాజీనామా చేసినప్పుడు రేసులో అనితా ఆనంద్ పేరు కూడా వినిపించింది. అయితే ఆమె తనంతట తానుగా వైదొలికారు. తాజాగా అనితా ఆనంద్తో పాటు భారత సంతతికి చెందిన మార్క్ కార్నీ నలుగురికి కేబినెట్లో చోటు దక్కింది. కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 22 మంది ఎన్నికయ్యారు. కెనడా సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సాధించడంతో మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మార్క్ కార్నీ తాజాగా తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భారత సంతతికి చెందిన అనితా ఆనంద్కు చోటు దక్కింది. కెనడా కొత్త ప్రభుత్వం ఆమెకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. గతంలో మెలోనీ జోలీ విదేశాంగ శాఖను నిర్వర్తించగా తాజాగా ఆమె స్థానంలో అనితా ఆనంద్ను నియమించారు. ఇక మెలోనీకి పరిశ్రమల శాఖను కేటాయించారు. భారత సంతతికి చెందిన అనిత గతంలో రక్షణ మంత్రిగా వ్యవహరించారు. తాజాగా విదేశీ వ్యవహారాల బాధ్యతలు అందుకున్న ఆమె భగవద్గీత చేతపట్టుకుని ప్రమాణ స్వీకారం చేయటం విశేషం. తమిళ, పంజాబీ మూలాలున్న 58 ఏళ్ల అనితా ఆనంద్ కెనడాలోని నోవా స్కోటియాలోని కెంట్ విల్లేలో జన్మించారు. తల్లి సరోజ్ దౌలత్రామ్ అనస్థీషియాలజిస్ట్. ఆమెది పంజాబ్ కాగా జనరల్ సర్జన్ అయిన తండ్రి సుందరం వివేక్ స్థలం తమిళనాడు. ఈ దంపతుల ముగ్గురు పిల్లల్లో పెద్దమ్మాయి అనిత. ఈమెకు 2 చెల్లెళ్లు గీతా, సోనియా ఉన్నారు. అనిత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. డెల్హౌసీ యూనివర్సిటీ నుంచి న్యాయ విద్యలో మాస్టర్స్ చదివారు. కార్పొరేట్ లాయర్గా ప్రస్థానం ఆరంభించి పలు ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో లా ప్రొఫెసర్గా, విజిటింగ్ లెక్చరర్గా, బోర్డు సభ్యురాలిగానూ పనిచేశారు. ఆపై రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కెనడాకు చెందిన న్యాయవాది, వ్యాపారవేత్త జాన్ నోల్టన్ను అనిత వివాహం చేసుకున్నారు. వీరికి 4 పిల్లలున్నారు. అనితా ఆనంద్ లిబరల్ పార్టీ సభ్యురాలిగా 2019లో హౌస్ ఆఫ్ కామర్స్ ఓక్ విల్లే నుంచి మొదటిసారి ప్రాతినిధ్యం వహించారు. తొలిసారి ఎంపీ అయినప్పటికీ అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. 2019 నుంచి 2021 వరకు పబ్లిక్ సర్వీసెస్, ప్రొక్యూర్మెంట్ మినిస్టర్గా పనిచేశారు. కెనడాలో ఈ పదవిని అలంకరించిన మొదటి హిందూ మంత్రిగా ఘనత సాధించారు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు రక్షణ మంత్రిగానూ వ్యవహరించారు. ఆమె రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే ఉక్రెయిన్కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. సాయుధ దళాల్లో లైంగిక వేధింపుల్ని అరికట్టి కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. అందుకుగాను పలు పురస్కారాలు అందుకున్నారు. లింగ సమానత్వం, డైవర్సిటీ, ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం గళమెత్తారు. ఆ తర్వాత రవాణా, అంతర్గత వాణిజ్య వ్యవహారాల మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటన తర్వాత కెనడా ప్రధాని పదవి చేపట్టేందుకు అనితా ఆనంద్ గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ఆమె ప్రధాని అయ్యుంటే అందరికన్నా ఎక్కువగా సంతోషించేది భారతీయులే అని చెప్పక తప్పదు. జస్టిన్ ట్రూడో హయాంలో భారత్తో కెనడా సంబంధాలు దాదాపు క్షీణించాయి. ఖలిస్తానీ మద్దతుదారుగా ఆయనకు ముద్రపడింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత రహస్య ఏజెంట్లు ఉన్నారని ఆయన చేసిన నిరాధార ఆరోపణలు దౌత్య వివాదానికి దారితీశాయి. అయితే మార్క్ కార్నీ కెనడా ప్రధానమంత్రిగా రావటంతో భారత్తో సంబంధాలు మళ్లీ చిగురించే అవకాశం ఏర్పడింది. తాజాగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ కెనడాకు విదేశాంగ మంత్రిగా రావటం మరింత శుభ సంకేతంగా భావిస్తున్నారు. ఏప్రిల్ 28న జరిగిన కెనడా పార్లమెంటు ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ వరుసగా 4వ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 22 మంది భారత సంతతికి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. రెండోసారి ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చెయ్యగా ఆయన కేబినెట్లో 4 భారత సంతతి వ్యక్తులకు చోటు దక్కింది. వారిలో అనితా ఆనంద్, మనీందర్ సిధు మంత్రులుగా, రూబీ సహోతా, రణదీప్ సింగ్ సరాయ్లు స్టేట్ సెక్రటరీలుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందులో బ్రాంప్టన్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిధు అంతర్జాతీయ వాణిజ్య మంత్రిగా ప్రమోషన్ పొందారు. 2019లో తొలిసారి ఎంపీగా ఎన్నికైన తర్వాత వరుసగా 3 సార్లు విజయం సాధించారు. సహజ వనరులు, రవాణా, మౌలిక సదుపాయాల అంశాలపై పార్లమెంటరీ స్థాయి కమిటీలలో పనిచేశారు. 2021లో అంతర్జాతీయ అభివృద్ధి శాఖకు పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు.
రూబీ సహోతా నేరాల నియంత్రణ శాఖకు సెక్రటరీ ఆఫ్ స్టేట్గా నియమితులయ్యారు. ఆమె బ్రాంప్టన్ నార్త్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. న్యాయవాది అయిన సహోతా 4 సార్లు ఎంపీగా విజయం సాధించారు. 2024 డిసెంబర్ నుంచి 2025 మార్చి వరకు ప్రజాస్వామ్య సంస్థల మంత్రిగా, ట్రూడో పాలన చివరి రోజుల్లో ప్రభుత్వ చీఫ్ విప్గా బాధ్యతలు నిర్వహించారు. రణదీప్ సింగ్ సరాయ్ బ్రిటిష్ కొలంబియాలోని సరీ సెంటర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతర్జాతీయ అభివృద్ధి శాఖకు సెక్రటరీ ఆఫ్ స్టేట్గా నియమితులయ్యారు. పంజాబీ వలస కుటుంబానికి చెందిన సరాయ్ వాంకోవర్లో జన్మించారు. ఆయన 2015 నుంచి పార్లమెంటుకు ఎన్నికవుతూ వస్తున్నారు. 4 సార్లు ఎంపీగా గెలిచారు.